వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్. మనకి 31 పర్మనెంట్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 20th August 2022 అయితే స్టార్ట్ అయింది. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 19 September 2022 by 5 PM. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ డేటెడ్ 20th August. టోటల్ 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా చీఫ్ లైబ్రరీ ఆఫీసర్ ఒక వేకెన్సీ అయితే ఉంది, యూఆర్ అయితే ఉంది ఇచ్చారు. ఇంకా అసిస్టెంట్ రిజిస్ట్రార్ 1 వేకెన్సీ ఓబీసీ, ఇంకా టెక్నికల్ ఆఫీసర్ 4 వేకెన్సీస్ ఓబీసీ అండ్ యూఆర్, ఇంకా సెక్షన్ ఆఫీసర్ 1 వేకెన్సీ యూఆర్, ఇంకా అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 1 వేకెన్సీ యూఆర్, ఇంకా టెక్నికల్ సూపరింటెండెంట్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్, ఇంకా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 2 వేకెన్సీస్ ఎస్సీ అండ్ ఓబీసీ, ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 2 వేకెన్సీస్ ఓబీసీ అండ్ యూఆర్, ఇంకా జూనియర్ టెక్నీషియన్ అయితే అందరికీ అయితే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూ, ఇంకా మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ అయితే 6 అయితే ఉన్నాయి యూఆర్ అండ్ ఎస్సీ అండ్ ఓబీసీ అనమాట. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఓన్లీ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్, ఇంకా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు పూర్తిగా అయితే లేదు, ఫీజు కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఒక క్యాండిడేట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సెపరేట్ అప్లికేషన్ సపరేట్ ఫీజు అయితే పే చేయాలి. ఎవరు జనరల్ అండ్ ఓబీసీ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని వేకెన్సీస్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చు వితౌట్ ఫీజు. ఇంకా ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇండియా లెవెల్లో ఎవరైనా అక్రాస్ ఇండియా దీనికి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు ఫ్రమ్ 30 years to 50 years వేకెన్సీ వైజ్ ఇక్కడైతే ఉన్నది. అయితే ఇక్కడ మనకి కింద బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వేకెన్సీ వైజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సపోజ్ ఇక్కడ మనకి మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్కి 10th class విత్ 4 years ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇంకా ఇంటర్ విత్ 2 years ఎక్స్పీరియన్స్, ఇంకా డిగ్రీ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. డిగ్రీ, ఇంటర్, 10th విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీస్ వర్క్ ఎవరికైతే ఉంటుందో ఈ ఫిజికల్ మెయింటెనెన్స్, రికార్డ్స్ మెయింటైన్ చేయటం, జిరాక్స్ తీసుకోవటం, సెండింగ్, ఫ్యాక్స్ పంపించుకోవడం, చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్, ఇంకా ఎంఎస్ ఆఫీస్ అవి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఎలక్ట్రికల్ ఒక వేకెన్సీ అయితే ఉంది. మల్టీ స్కిల్ అసిస్టెంట్లో ఒకటి ఐటీఐకి సంబంధించి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో వైర్ మ్యాన్ లైసెన్స్తో పాటు ఉంటే కనుక వాళ్ళైతే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఈ IITH కెరీర్స్లోకి వచ్చేసి స్టాఫ్ పర్మనెంట్ పొజిషన్స్లోకి రావాలి. ఇక్కడ మనం అప్లై హియర్ అనాలి. అప్లై హియర్ అంటే ఇక్కడికి ఇలాగైతే వస్తుంది మనకి. ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు 23016774 అనమాట, హైదరాబాద్ 040 కోడ్తో. ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అన్నాము. ప్రొసీడ్ అంటే ఇలాగైతే వచ్చింది. ఇక డీటెయిల్స్ అన్నీ వచ్చాయి మనకి. ఫస్ట్ అయితే మనం ఫీజు పే చేసుకోవడం బెటర్, ఎందుకంటే మనకి డీటెయిల్స్ కావాలి కాబట్టి లాస్ట్లో మనకు అడుగుతుంది, ఎంటర్ చేయాలి. అందువల్ల ఫస్ట్ ఫీజు పే చేసి తర్వాత మనం ప్రొసీడ్ అవ్వడం అనేది బెటర్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎస్బీఐ కలెక్ట్ మోడ్ ఓన్లీ అని ఇచ్చారు, దాని మీద క్లిక్ చేసాము. మనకి ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనం టిక్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ అంటే ఇలాగ వస్తుంది. ఇక్కడ స్టేట్ అయితే మన తెలంగాణలో ఉంది కాబట్టి ఇది తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా గో అనాలి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ ఉంటుంది, అదైతే తీసుకోవాలి మనం. ఇక్కడ ఇవన్నీ సీక్వెన్స్లో అయితే ఉన్నాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ క్లిక్ చేసాము, సబ్మిట్ అన్నాము. ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఫీ NF11 తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చారు నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్ ఫీ NF11 తీసుకున్నాము.
అలా తీసుకుంటే మనకి ఈ ఫామ్ అయితే ఇలాగ వచ్చింది. ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే ఇవ్వాలి, ఫుల్ నేము, ఇక్కడ ఫాదర్స్ నేమ్ అయితే ఇవ్వాలి మీది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి మీది. దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇయర్, మంత్, డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కేటగిరీ మీది జనరలా ఓబీసీనా, మనం ఏదైతే అది మీదైతే ఇక సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫీ అని ఇవ్వాలి, ఇక్కడైతే మీ పేరైతే ఇవ్వాలి, ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఇక్కడ క్యాప్చా ఇచ్చి సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన జనరల్ ఓబీసీనే వచ్చింది, మిగతా ఎవరికి ఫీజు లేదు కాబట్టి ఆ రెండు చూపిస్తున్నది. మనం ఏదైతే అది సెలెక్ట్ అయితే అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనం ఏ పోస్ట్కి అయితే మనం అప్లై చేస్తున్నామో అదైతే ఇక్కడ ఇవ్వాలన్నమాట. సపోజ్ మల్టీ స్కిల్ అసిస్టెంట్ జనరల్ ఇచ్చాము, మనకి 500 రూపీస్ ఇచ్చింది. ఇక్కడైతే రిక్రూట్మెంట్ ఫీ అనాలి, లేకపోతే ఫీజు ఫర్ సో పోస్ట్ అంటే సరిపోతుంది. ఇక్కడ నేమ్ అయితే ఇవ్వాలి. ఫ్రెండ్స్ మనం సబ్మిట్ అంటే ఇలాగైతే వచ్చింది, డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. మనం ఇక్కడ మన పేరు డీటెయిల్స్ కన్ఫర్మ్ అన్నాము. కన్ఫర్మ్ అంటే మనకి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా మన అదర్ బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ వచ్చాయి. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ మన క్రెడిట్ కార్డ్ లేకపోతే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్, లేకపోతే రూపే బ్యాంక్ ఏమైనా ఉన్నాయనుకోండి మీ దగ్గర కార్డ్, దాంతో అయితే మనం అప్లై చేయొచ్చు. ఈ డీటెయిల్స్ అయితే కార్డ్ నెంబర్ అవి ఇచ్చేస్తే మీకు ఫీజు అయితే పే అవుతుంది. మీకు రిఫరెన్స్ నెంబర్ అయితే ఒకటి వస్తుంది, దానిని అయితే నోట్ చేసుకోవాలి. మీరు ఏ రోజు పే చేశారు, ఎంత అమౌంట్ పే చేశారు, ఆ 3 డీటెయిల్స్ మీరు రిఫరెన్స్ నెంబరు, ఇంకా డేట్, ఫీజు అమౌంట్ నోట్ చేసుకొని పెట్టుకొని మనం అప్లికేషన్లో అయితే అవి ఎంటర్ చేయాలి. ఇంకా ఇక్కడ మనం ముందుకెళ్తే ఇక్కడ అప్లై ఆన్లైన్కి వెళ్ళాము, ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని చూపిస్తున్నది. ప్లీజ్ ఫస్ట్ ఎంటర్ ద ఈమెయిల్ ఐడి అండ్ క్లిక్ ఆన్ ద సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ బటన్ ఇఫ్ ఫిల్లింగ్ ద ఫామ్ ఫర్ ద ఫస్ట్ టైం. మనం ఫస్ట్ టైం కనుక అప్లై చేస్తామంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చి సెండ్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఈమెయిల్ ఐడికి, దాన్ని వెరిఫై చేయాలి. ఇంకా ఎడిట్ చేసుకోవడానికి అయితే మనం ఆల్రెడీ అప్లై చేసాము, ఏదైనా ఎడిటింగ్ ఉన్నది. టు ఎడిట్ ప్రీవియస్లీ సేవ్డ్ అప్లికేషన్ ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే సెకండ్ పొజిషన్ అంటే రెండో మల్టిపుల్ వేకెన్సీస్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ కోసం అయితే గెట్ డేటా ఫ్రమ్ ప్రీవియస్ సబ్మిటెడ్ అప్లికేషన్, ఇది క్లిక్ చేస్తే అంతకుముందు మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి, అప్లై చేసాం కాబట్టి ఆ డేటాని ఫెచ్ చేయడం కోసం అయితే ఇక్కడ ఈ బటన్ అయితే ఇచ్చారు. మనం ఫస్ట్ అయితే ఈమెయిల్ ఐడి ఇచ్చి, న్యూ యూజర్ ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చి సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓటీపీ అయితే వచ్చింది, మనం వెరిఫై చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యువర్ ఈమెయిల్ ఈజ్ వెరిఫైడ్ అని వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ కిందకి వచ్చేసేయాలి, ఇలాగా కిందకి అదే ఫామ్ కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. జనరల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఇక్కడైతే మనం పోస్ట్ అయితే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మల్టీ స్కిల్ అసిస్టెంట్ 1 ఏరియా ఆఫ్ పోస్ట్ మనకి 2 ఉన్నాయి కదా, అక్కడ ఎలక్ట్రికల్, జనరల్ అంటే జనరల్ ఎవరైనా పెట్టచ్చు, ఎలక్ట్రికల్ అంటే ఐటీఐ అనమాట. సపోజ్ జనరల్ తీసుకున్నాం. ఇక్కడైతే మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్ టు 150 KB వరకు ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడైతే ఇక్కడ మీ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి, ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి, ఇంకా కూడా మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక స్పౌజ్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇంకా అప్లోడ్ చేసింది అయితే మనం వ్యూ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, ఇక ప్రజెంట్ కరస్పాండెన్స్ అడ్రస్ అయితే ఇవ్వాలి, ఇక రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాగ అయితే వస్తుంది. ఇక జెండర్ మేల్ ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫీమేల్ అయితే ఫీజు లేదు. ఇంకా కేటగిరీ ఏదైతే ఉందో జనరలా యూఆర్ అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. పీడబ్ల్యూడీ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా ఇక్కడ అవి ఎవరు బిన్ కన్విక్టెడ్ కోర్టు లాస్ ఏమన్నా మీకు ఉంటే కనుక ఎప్పుడన్నా అవైతే ఉన్న వాళ్ళైతే పెట్టుకోవాలి, అదర్వైజ్ నో పెట్టుకోవాలి. ఇంకా పేమెంట్ డేట్ ఇప్పుడు మనం చెప్పాం కదా, అక్కడ మనం పేమెంట్ ఎప్పుడు పే చేసామో అక్కడ ఈ డేట్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఎస్బీఐ కలెక్టర్ రిఫరెన్స్ నెంబర్ అయితే మనకు వస్తుంది, అక్కడ ఫీజు లాస్ట్లో పే చేసి, నేనైతే పే చేయలేదు కాబట్టి వెనక్కి వచ్చేసాను మీకు చూపించడం కోసం. మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకొని నోట్ డౌన్ చేసుకొని ఇక్కడైతే ఇవ్వాలి. ఇక్కడ పేమెంట్ అమౌంట్ 500 రూపీస్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇచ్చేసి మనం ఇక్కడ సేవ్ అనాలి. సేవ్ అన్న
తర్వాత సబ్మిట్ చేయకూడదు, మనం ఇక్కడికి రావాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం యాడ్ అండ్ ఎడ్యుకేషన్ రికార్డ్ అనాలి. ఫస్ట్ దీని మీద క్లిక్ చేయగానే ఇంకొక పాపప్ విండో అయితే ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ ఎగ్జామినేషన్ పాస్డ్ ఏదైతే ఉందో 10th క్లాస్ మన బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అవైతే ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద బోర్డ్ అయితే ఇవ్వాలి. ఇంకా డిగ్రీ డిప్లొమా ట్రైనింగ్ ఏదైనా ఉంటే అది ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ ఓన్లీ రెలవెంట్ ఎడ్యుకేషన్ రికార్డ్. 10th అయితే 10th, ఏదైతే అదైతే మనం బ్రౌజ్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. అది ఆ యొక్క క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్. తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అది కూడా మనం దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏ ఆర్గనైజేషన్లో ఎప్పటి నుంచి ఎంతవరకు పనిచేసామో దానికి సంబంధించినటువంటి రెలవెంట్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఏదైతే ఉంటుందో అవైతే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఫైనల్ అన్నీ చెక్ చేసుకొని మనం అయితే సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పీడిఎఫ్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను. ఫోటో మాత్రం జేపీజీలో అయితే అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇచ్చారు మనకి సైజు పీడిఎఫ్లో 500 KB వరకు. ఇంకా మనకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అదర్ కేటగిరీస్, ఈ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం 500 KBలో పీడిఎఫ్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి 31 నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించి IIT హైదరాబాద్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ అండ్ ఫీజ్ అప్లై ప్రాసెస్.